హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. గందరగోళ పరిస్థితుల్లో సిడ్నీ టెస్ట్ రేపు మార్నింగ్ 5 o'clock మెల్బోర్న్లోనే ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇండియన్ స్టాండర్డ్ టైంకి స్టార్ట్ కాబోతుంది. గందరగోళ పరిస్థితులు ఎందుకంటున్నానంటే క్యాప్టెన్ని డ్రాప్ చేయడం మిడ్వే త్రూ ద సిరీస్, ఆఖరి టెస్ట్ అయినా మిడ్వే అయినా చాలా చాలా రేర్గా జరుగుతుంది క్రికెట్లో. కానీ క్యాప్టెన్ డ్రాప్ అయినట్టు మీకేంటి గ్యారంటీ? ఆల్రెడీ వీడియో కూడా చేసావు. ఇండికేషన్స్ క్లియర్గా ఉన్నాయి రోహిత్ శర్మ రేపు మ్యాచ్ ఆడట్లేదని చెప్పి. నేను 2-3 రీజన్స్ చెప్తాను. మార్నింగ్ ప్రెస్ మీట్లో గౌతమ్ గంభీర్ని అడిగారు, ఏంటి మీరు వచ్చారు ప్రెస్ మీట్కి, క్యాప్టెన్ రాలేదంటే హెడ్ కోచ్ కూడా రావచ్చు, ఆ సంప్రదాయం పాటించాలని ఏం లేదన్నారు. సో క్యాప్టెన్ యూజువల్గా మ్యాచ్ ముందు రోజు ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తారు, అది చేయలేదు. గంభీర్ని ఈ మాట కూడా అడిగారు, మరి రోహిత్ శర్మ రేపు ఆడుతున్నాడా లేదా అంటే ఏం చెప్పారంటే మేము రేపు మార్నింగ్ పిచ్ చూసిన తర్వాత మా ఫైనల్ 11 డిసైడ్ చేస్తామని. ఎక్కడ చెప్పలేదు. ఎందుకు రోహిత్ శర్మ ఎందుకు ఆడు, ఈజ్ క్యాప్టెన్, హీ విల్ బి డెఫినెట్లీ ప్లేయింగ్ అని చెప్పాలి కదా. మామూలుగా అయితే నార్మల్ సర్కమ్స్టాన్సెస్ దట్ షుడ్ బి ది ఆన్సర్ ఫ్రమ్ ది కోచ్. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందని చెప్పి. పిచ్ చూసి డిసైడ్ చేయడం ఏంటి? పిచ్ చూసి ఎవరిని డిసైడ్ చేస్తారు? ఇద్దరు స్పిన్నర్లు ఆడించాలా, ఒక స్పిన్నర్ ఆడించాలి? అలాంటిది పిచ్ మీద డిపెండ్ అవుతుంది. టు ప్లే ది క్యాప్టెన్ యూ నీడ్ నాట్ లుక్ ఎట్ ద పిచ్. కమిట్ కాలేదు రోహిత్ ఆడతాన్న విషయంలో, అతను చెప్పకుండా క్వశ్చన్కి వేరే రకంగా దాటవేశాడు క్వశ్చన్ అంటే మనకు అర్థమవుతుంది. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఈ రోజున ఇండియన్ టీం అంతా ప్రాక్టీస్ చేశారు, విగరస్గా ప్రాక్టీస్ చేశారు. నిన్న ప్రాక్టీస్ రాలేదు, మనం రెస్ట్ తీసుకున్నాం. సో వచ్చిన వాళ్ళలో మామూలుగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ముందుగా బ్యాటింగ్ చేస్తారు జనరల్లీ నెట్స్లో ఏంటంటే టాప్ ఆర్డర్ వాళ్ళు ముందు, బికాస్ వాళ్ళకి ఆ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎవరైతే ఓపెనర్స్గా ఉంటారో నెంబర్ 3 ఉంటారో వాళ్ళు ముందు బ్యాటింగ్ చేస్తారు, తర్వాత మిడిల్ ఆర్డర్ చేస్తారు. అది ఆ ఒక ఆర్డర్ అనేది ఉంటుంది, ఆ క్రమంలో ఉంటుంది, బ్యాటింగ్ చేస్తారు. కానీ రోహిత్ శర్మ ఈరోజు నెట్స్లో అందరికంటే ఆఖరణ బ్యాటింగ్ చేశాడు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఉండేవాడు. కొన్ని ఈసారి మిడిల్ ఆర్డర్లో ఆడదాం ఉంటున్నాడు, అయినా కూడా ఆఖరణ బ్యాటింగ్ చేయడం ఏంటి? లాస్ట్ టు గెట్ ఇన్ టు ద నెట్స్ టు బ్యాట్. ఇవన్నీ కూడా క్లియర్ ఇండికేషన్స్ దట్ రోహిత్ ఈజ్ నాట్ ప్లేయింగ్. అన్ఫార్చునేట్ అంటే సిచ్యుయేషన్ అలాగే ఉంది. నేను కూడా ముందు నుంచి అంటుంది ఏంటంటే రోహిత్ మరి ఇలాంటి ఫామ్లో లేకపోతే కష్టం కదా. బట్ తప్పనిసరి పరిస్థితి, చాలా బాధగా ఉంది. రోహిత్ మళ్ళీ టెస్ట్ మ్యాచ్లో ఆడతాడో లేదో మనకు తెలియదు. రిటైర్ కాలేదు, అతను రిటైర్మెంట్ ప్రకటించినట్టుగా ఏమీ లేదు. రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని కూడా మనకి ఎలాంటి ఇండికేషన్స్ లేవు. బట్ రోహిత్ టెస్ట్ కెరీర్ ఇక్కడ ఎండ్ అయిపోతుందా? మళ్ళీ కంబ్యాక్ చేయొచ్చు. ఇది 37 నియరింగ్ 38, కంబ్యాక్ చేయొచ్చు. బాగా ఫామ్లోకి వస్తే కంబ్యాక్ చేయొచ్చు. సో అశ్విన్ టెస్ట్ కెరీర్ కూడా అర్ధంతరంగా ఫేర్వెల్ లేకుండా ముగిసిపోయింది. రోహిత్ కూడా అలాగే అవుతుంది. బాధ అనిపిస్తుంది. రోహిత్ హ్యాస్ డన్ సో వెల్ ఫర్ ఇండియా. నిన్నగాక మొన్న మనకి చాలా రోజుల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిపించి పెట్టాడు క్యాప్టెన్గా. T20 వరల్డ్ కప్లో కూడా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడు. అంతకుముందు వన్డే వరల్డ్ కప్లో బాగా బ్యాటింగ్ చేశాడు. సో రోహిత్ సడన్గా డిప్ ఇన్ ఫామ్. మరి ఏం చేస్తాం? 5 టెస్ట్ ఇన్నింగ్స్లో 31 runs మాత్రం చేస్తే ఏమాత్రం కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, కాన్ఫిడెన్స్ లేదు అతని మీద కాన్ఫిడెన్స్ లేదు. సో అలాంటి టైంలో మరి టఫ్ డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మస్ట్ విన్ మ్యాచ్, సిరీస్ డ్రా చేయాలంటే ఈ మ్యాచ్ మనం గెలవాలి. దట్ ఈస్ నెంబర్ 1. WTC ఫైనల్కి వెళ్ళాలంటే ఈ మ్యాచ్ గెలిస్తేనే మనకు అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ ఓడిపోతే వీఆర్ ఆల్మోస్ట్ అవుట్. కంప్లీట్గా మనం చెప్పలేము, ఆల్మోస్ట్ అవుట్ అన్నట్టే లెక్క. ఆస్ట్రేలియాకి మనకి ఆ పాయింట్స్లో చాలా వచ్చేస్తుంది. సో ఈ మ్యాచ్ మనం గెలిచి శ్రీలంకలో 2 డ్రాస్ చేసుకున్నా కూడా మనం వెళ్తాం ఫైనల్, బికాస్ మనకు మోర్ నెంబర్ ఆఫ్ విన్స్ ఉన్నాయి కాబట్టి. ఆస్ట్రేలియా అక్కడ ఓడిపోయినా మనం వెళ్తాం. ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలిస్తే మా సినీరియో మారుతుంది. శ్రీలంకలో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడిపోతున్నారు. శ్రీలంకలో స్పిన్ పిచ్ల మీద వాళ్ళు ఆడడం అంత గెలవడం అంత ఈజీ ఏం కాదు. శ్రీలంక ఇటీవల కాలం టెస్ట్ క్రికెట్ కూడా బాగా ఆడుతున్నారు. సో ఇక్కడ మనం గెలిస్తే మన ఛాన్సెస్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతాయి టు గో టు ద WTC ఫైనల్. సో మస్ట్ విన్ మ్యాచ్ ఏ రకంగా చూసుకున్నా. నేను WTC ఫైనల్ వైపు అసలు చూడడం లేదు. ఈ సిరీస్ మనం డ్రా చేసుకోవాలి. సిరీస్ డ్రా చేసుకుంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మనతోనే ఉంటుంది. ఇట్ హ్యాస్ బీన్ విత్ అస్ ఫర్ ఎ లాంగ్ టైం. 14 నుంచి మన దగ్గర ఉంది. సో 10 ఏళ్ళ నుంచి మన దగ్గర ఉంది. మళ్ళీ మన దగ్గర అట్టే పెట్టుకునే అవకాశం ఉంటుంది సిరీస్ డ్రా అయినప్పటికీ. 2 సార్లు ఆస్ట్రేలియాలో మనం వాళ్ళని ఓడించి 2020-21లో ఓడించాం. అంతకుముందు 2018-19లో ఓడించాం.
ఇప్పుడు కూడా ఓడిస్తే ఏంటంటే, ఓడించకపోయినా డ్రా చేసుకుంటే ఏంటంటే 3 ఆస్ట్రేలియా టూర్లో మనం ఆస్ట్రేలియాతో ఓడిపోకుండా వచ్చాము. టఫ్ సిచ్యుయేషన్ ఎంత టఫ్గా ఉంటుందో మనకు తెలుస్తుంది. మైండ్ గేమ్స్ ఉంటాయి, స్లెడ్జింగ్ ఉంటుంది, పిచెస్ చాలా టఫ్గా ఉంటాయి. మీకు అక్కడ గ్రౌండ్స్ మీ పిక్కలకి పని పెడతాయి, మీకు పరీక్ష పెడతాయి. చాలా టఫ్ ఆస్ట్రేలియాలో బిగ్ గ్రౌండ్స్లో ఆడడం. అయినా కూడా నెగ్గుకు వచ్చారంటే చాలా అద్భుతమైన పరిస్థితి ఉంటుంది. సో అందుకని టఫ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుందేమో. సో అది పరిస్థితి. ప్రసిద్ధ్ కృష్ణ కూడా డెబ్యూ చేస్తాడని మనకి వార్తలు వస్తున్నాయి. డెబ్యూ కాదు, సరే, ప్రసిద్ధ్ కృష్ణ ప్లేడ్ 2 టెస్ట్ మ్యాచెస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. డెబ్యూనే వస్తుంది, ఎందుకంటే అతను దాంట్లో పెద్దగా 2 వికెట్లు అవి తీశాడు. బట్ ఒక్క టెస్ట్ మ్యాచ్లో 20 ఓవర్స్ వేసాడు. 2 టెస్ట్ మ్యాచ్లో లో స్కోరింగ్ మ్యాచ్ 4 ఓవర్లు మాత్రం వేశాడు. సో అతను ప్రూవ్ చేసుకోవాలి. ప్రసిద్ధ్ కృష్ణ మంచి అవకాశం, టాల్ ఫాస్ట్ బౌలర్, ఇక్కడ హిట్టింగ్ ద డెక్ టైప్ ఆఫ్ బౌలర్. ఈ పిచెస్ అతను సూట్ అవుతాయి. సో ప్రసిద్ధ్ కృష్ణ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమైనా మంచి పర్ఫార్మెన్స్. హెస్ డన్ వెల్ ఇన్ ద ప్రాక్టీస్ మ్యాచెస్. పేస్ ఉంది అతనికి. ఎందుకనో మరి అతని మీద ప్రిఫరెన్స్ ఇవ్వాలి. హర్షిత్ రాణా ప్రిఫర్ చేశారు ఇంతకుముందు. ప్రసిద్ధ్ కృష్ణ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఆ 2 చేంజెస్ మాత్రం శుభ్మన్ గిల్ విల్ కమ్ ఇన్ టు ద టీమ్ అని మనకి తెలుస్తుంది. రావాలి. హీ ప్లేడ్ వెల్ ఇన్ అడిలైడ్. బ్రిస్బెన్లో ఆడలేదు సరిగ్గా. అడిలైడ్లో 20s 30s చేసినా కూడా 20 and 30 చేశాడు మొత్తం మీద. ఈ లుక్ గుడ్ అగేన్స్ట్ పింక్ బాల్. సో ఇక్కడ ఆస్ట్రేలియాలో గతంలో కూడా బాగా ఆడిన రికార్డు ఉంది అతనికి. సో అతను ఎర్లీ పార్ట్ ఆఫ్ హిస్ కెరియర్ అంతా సిమెంట్ పిచెస్, అంటే ఎక్కడ సిమెంట్ పిచెస్ మీద ఆడితే ఆ బౌన్స్ ఉంటుంది, ఎక్స్ట్రా బౌన్స్, దాని మీద ఆడుతూ వచ్చినవాడు కాబట్టి ఐ థింక్ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎక్స్ట్రా బౌన్స్తో అతను బాగా ఆడతాడు. సో శుభ్మన్ గిల్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ రోహిత్ శర్మ అండ్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. రాహుల్ విల్ గో బ్యాక్ టు హిస్ ఓపెనింగ్ స్లాట్. సో రాహుల్ ఓపెనింగ్ బాగా చేశాడు. మిడిల్ ఆర్డర్లోకి వెళ్తే మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. సో రాహుల్ తన రైట్ఫుల్ ఓపెనింగ్ స్లాట్లోకి వెళ్ళిపోతాడు. సో ఈ 2 మార్పులు ఇండియన్ టీంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఆల్రెడీ వాళ్ళు మార్పు ప్రకటించారు. మిచెల్ మార్ష్ అతను కూడా హారిఫిక్ ఫామ్లో ఉన్నాడు. అతను డ్రాప్ చేసి బో వెబ్స్టరో మరొక సిమిలర్ స్కిల్ సెట్ ఉన్న ఒక ఆల్రౌండర్. ఐ థింక్ ఈజ్ అ బ్యాటింగ్ ఆల్రౌండర్ హూ కెన్ బౌల్ ఎ బిట్ లైక్ అలాగే సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ అతను తీసుకొచ్చారు. డెబ్యూ చేయబోతున్నాడు అతను. అదొక్కటే వాళ్ళ టీంలో మార్పులు. కాన్స్టస్ మరి ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, అతను కంటిన్యూ అవుతాడు. సో అది ఈ టీమ్స్ సంబంధించిన సంగతి. మరి పిచ్ ఎలా ఉండబోతుంది? సిడ్నీ రికార్డు కనుక మనం చూస్తే లాస్ట్ 10 టెస్ట్ మ్యాచెస్లో 6 టెస్ట్ మ్యాచ్లు డ్రా అయినాయి. 6 టెస్ట్ మ్యాచ్లు డ్రా అయినాయి. లాస్ట్ 4 టెస్ట్ మ్యాచెస్లో 3 టెస్ట్ మ్యాచ్లు డ్రా అయినాయి. సో డ్రాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఇండియా ఇక్కడ ఆడిన చివరి 3 టెస్ట్ మ్యాచ్లు డ్రా అయినాయి. 2015, 2021 అండ్ 2019, 2021 3 మ్యాచ్లు కూడా లాస్ట్ 3 మ్యాచెస్ కూడా డ్రా అయినాయి. ఓవరాల్గా ఇండియా రికార్డు తీసుకుంటే ఇండియా ఇక్కడ 13 టెస్ట్లు ఆడారు, 7 డ్రా అయినాయి. 13లో 7 మోస్ట్ నెంబర్ ఆఫ్ డ్రాస్ ఉన్నాయి. 7 డ్రాలు అయినాయి. 5 ఆస్ట్రేలియా గెలిచాం. ఒకసారి మనం 1977లో గెలిచాం. చాలా అప్పట్లో మంచి స్పిన్ ట్రాక్ ఉండేది. ఇప్పటికీ సిడ్నీ ఏంటంటే అన్లైక్ మోస్ట్ ఆఫ్ అదర్ ఆస్ట్రేలియన్ వెన్యూస్ డ్రాప్ ఇన్ పిచ్ కాదు. అక్కడ న్యాచురల్గా అక్కడ ఆ గ్రౌండ్లో ఆ సాయిల్తో తయారైన SCGలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో అదే పిచ్ అది. యూజువల్గా గతంలో స్పిన్నర్స్ బాగా హెల్ప్ చేసింది. ఇప్పటికి కూడా స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది. ఈవెన్ 2022లో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు టీమ్స్ ఆస్ట్రేలియా కూడా 2 స్పిన్నర్స్తో వెళ్ళారు. యాస్టన్ అండ్ నేథన్ లైన్ ప్లేడ్. సో ఇక్కడ అపోజిషన్ టీమ్స్ కూడా రెగ్యులర్గా అక్కడ 2 స్పిన్నర్స్తో బరిలోకి తీయడం చూసాం మనం. లాస్ట్ టైం ఇక్కడ పాకిస్తాన్ ఆడినప్పుడు వాళ్ళు సాజిద్ అలీ పేరు గుర్తులేదు, గుండు ఉంటుంది, మీసాలు ఉంటాయి, అతను ఒక స్పిన్నర్, సాజిద్ ఖాన్ సంబడి, అండ్ సల్మాన్ ఆగా ఈజ్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్ బట్ హీ ఆల్సో బౌల్ స్పిన్, ఆఫ్ స్పిన్. సో వాళ్ళిద్దరితో వాళ్ళు దిగారు. సో స్పిన్నర్స్ని ఇద్దరు స్పిన్నర్స్ని ఆడించడం, స్పిన్నర్స్ పర్టికులర్లీ 3rd and 4th ఇన్నింగ్స్లో హెల్ప్ ఉండడం అనేది సిడ్నీలో ఆ వేర్ అండ్ టేర్ ఉంటుంది. సో ఇండియా ఈజ్ లైక్లీ టు గో విత్ వాషింగ్టన్ సుందర్ అండ్ జడేజా అండ్ ప్రసిద్ధ్ కృష్ణ, బుమ్రా అండ్ సిరాజ్. వీళ్ళు ముగ్గురు పేసర్స్గా ఉంటారు. సిరాజ్ మంచి ఫామ్లో లేడు, కానీ సెకండ్ ఇన్నింగ్స్లో మెల్బోర్న్లో బాగానే బౌలింగ్ చేశాడు. సో విల్ కీప్ హిస్ ప్లేస్. సో 3 సీమర్స్, 2 స్పిన్నర్స్ అండ్ 4th సీమర్గా నితీష్ రెడ్డి. ఇది ఇండియా లైనప్, బౌలింగ్ లైనప్. బ్యాటింగ్ లైనప్ యథావిధిగా నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ వస్తాడు. నితీష్ కుమార్ రెడ్డి షుడ్ బ్యాట్ ఎట్ నెంబర్ 6 అని నేను అనుకుంటున్నాను. అతను ఆడుతున్న తీరు. జడేజా కెన్ డ్రాప్ డౌన్ టు 7. నితీష్ కుమార్ రెడ్డి 6లో ఆడితే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఏం చేస్తారో చూడాలి.
ధ్రువ్ జురెల్ని తీసుకొస్తారు, రిషబ్ పంత్ అని కొన్ని వార్తలు వచ్చినాయి. ఇప్పుడైతే అవి అలాంటి లీక్స్ ఏమి రాలేదు మనకి. సో రిషబ్ పంత్ విల్ కీప్ హిస్ ప్లేస్. లెట్ us హోప్ దట్ హీ విల్ నాట్ ప్లే అలాంటి సిల్లీ షాట్స్ ఏమున్నాయి, స్టూపిడ్ షాట్స్ అన్నాయి కానీ సిల్లీ ఆర్ ఫ్యాన్సీ షాట్స్ ఆడకుండా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా ఆడతాడు. హీఈస్ ఏ సీనియర్ మ్యాన్ నో, చాలా కాలంగా ఇండియాకి ఆడుతున్నాడు. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాడు, రెస్పాన్సిబుల్గా ఆడతాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అతనికి ఉన్న టాలెంట్తో అతను మనకి హీ హాస్ నాట్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ ఎ గ్రేట్ డీల్ ఇన్ దిస్ సిరీస్ సో ఫార్. మనం ఎంతసేపు రోహిత్ విరాట్ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళు సరిగ్గా ఆడలేదని చెప్పి, కానీ రిషబ్ పంత్ నుంచి కూడా చాలా ఆర్డినరీ పర్ఫార్మెన్స్ వచ్చింది. ఇంతవరకు 20,000-30,000 చేస్తే లాభం లేదు కదా ఫర్ యువర్ ఎబిలిటీ. సో అండ్ శుభ్మన్ గిల్ కూడా మంచి అవకాశం. రాహుల్ ఫస్ట్ 2 మ్యాచెస్ బాగా ఆడాడు, మళ్ళీ ఇక్కడ కూడా అతని నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ఫస్ట్ 3 మ్యాచెస్లో బాగా ఆడాడు. మనకి మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రాహుల్ కూడా. అండ్ కోర్స్ మిగతా బ్యాటింగ్ లైనప్ కూడా విరాట్ కోహ్లీ కూడా మరి ఇది అతనికి దొరికిన అవకాశం. మరి రోహిత్ని డ్రాప్ చేసి విరాట్ని ఉంచారు. సో విరాట్ మీద వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉంచారు కాబట్టి హ్యాస్ టు ప్రూవ్ సీనియర్ ప్రోగా, సీనియర్ స్టేట్స్మెన్గా అతను టీంని ఇక్కడ నడిపించాలి. ఈ విక్టరీలో కీ రోల్ ప్లే. ఛాలెంజెస్ కి సరిగ్గా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడం విరాట్ కోహ్లీకి తెలిసింది. సో విరాట్ కోహ్లీ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు చూడాలి. బుమ్రా మీద చాలా లోడ్ పడుతుంది. ఇప్పటికే బోల్డని ఓవర్లు వేసాడు ఈ సిరీస్లో. ఐ థింక్ మెల్బోర్న్లో ఒక రోజున 6-7 స్పెల్స్ వేశాడు. సో ఇంత లోడ్ పడుతుంది అతని మీద, అతనే వికెట్స్ తీస్తున్నాడు. బట్ ఐ థింక్ ఇక్కడ స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది కాబట్టి రోహిత్ వాషింగ్టన్ సరిగ్గా యూజ్ చేయలేదు. బుమ్రా తానే స్వయంగా తన లోడ్ని తనే మేనేజ్ చేసుకుంటూ ఐ థింక్ వాషింగ్టన్ చేత జడేజా ఎక్కువ ఓవర్లు ఇస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో అది మ్యాచ్కి సంబంధించి. వర్షం మీద పెద్ద ప్రమాదం ఏం లేదు. వర్షం లాస్ట్ 2 డేస్లో వర్షం పడచ్చు అంటున్నారు. సో విల్ హ్యావ్ ఫుల్ టెస్ట్ మ్యాచ్ 5 o'clock స్టార్ట్. మరి ఎలా ఆడతారు, ఏం చేస్తారు, ఎందుకు చాలా డిస్టర్బింగ్గా ఉంది టెస్ట్ మ్యాచ్ ఈ సిరీస్ అంతా కూడా. గౌతమ్ గంభీర్ కూడా ఏమీ ఖండించలేదు డ్రెస్సింగ్ రూమ్లో అతను చేసిన కామెంట్స్ గురించి. అవి ఇలాంటివి బయటికి రాకూడదు, డ్రెస్సింగ్ రూమ్ కాన్వర్జేషన్ డ్రెస్సింగ్ రూమ్లో ఉండాలి అని చెప్పి ప్రెస్ మీట్లో అతను అనడం జరిగింది. సిరీస్లో మేము ఈ పొజిషన్లో ఉన్నాం, బెటరే, మేము డ్రా చేసుకున్న పొజిషన్లో ఉన్నాం, హ్యాపీగానే ఉన్నాం అని చెప్పాడు. హ్యాపీగా ఉన్నారా? డ్రెస్సింగ్ రూమ్ హ్యాపీగా ఉందా? ఐఎమ్ నాట్ షూర్ అట్ ఆల్. మరి ఏం చేస్తారు మన వాళ్ళు? సిడ్నీలో ఎలాంటి స్ట్రాటజీ వాళ్ళు? టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయడం చాలా ఉపయోగం, చాలా అంటే చాలా ఉపయోగం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలి, అది మనకి చాలా ముఖ్యమైన విషయం. మరి ఏం చేస్తారో చూద్దాం. అంటే సో సిడ్నీ టెస్ట్లో డ్రా చేసుకుంటారు మన వాళ్ళు, సిరీస్ సిడ్నీ గెలిచి డ్రా చేసుకుంటారు అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. మరొక డ్రా వద్దు మన సిడ్నీలో. మన బౌలర్స్ విల్ డెఫినెట్లీ డూ వెల్. ఫస్ట్ టెస్ట్ గెలిచాం బుమ్రా క్యాప్టెన్సీలో, ఇది కూడా బుమ్రా క్యాప్టెన్సీలోనే నేను పూర్తిగా నమ్ముతున్నాను. తమ్నేల్ మీద కూడా బుమ్రా బొమ్మ పెడుతున్నాను. ఐఎమ్ 100% షూర్ దట్ రోహిత్ ఈజ్ నాట్ ప్లేయింగ్. బట్ ఐ హోప్ దట్ హీ విల్ గెట్ ఎ బెటర్ ఫేర్వెల్. వాళ్ళు కమ్బ్యాక్ అవుతారు. రోహిత్ రిటైర్ అవ్వలేదు కాబట్టి కమ్బ్యాక్ అవుతాడు. ఇండియాలో కెప్టెన్స్ మిడ్వే డ్రాప్ చేయడం కొత్త ఏమి కాదు. ఒక సిరీస్లో 3-4 కెప్టెన్స్ కూడా ఆడారు. నా బిట్స్ అండ్ పీసెస్ పుస్తకంలో కూడా ఉంది. ఓ టెస్ట్ మ్యాచ్లో వెంకట్రాఘవన్ వాజ్ కెప్టెన్, నెక్స్ట్ మ్యాచ్లో హీ వాజ్ మేడ్ 12th మ్యాన్. సో ఇలాంటి గమ్మత్తులు కూడా ఇండియాలో జరుగుతాయి. సో కొత్త ఏం కాదు. ఇండియాలో 70s తర్వాత ఇప్పుడు జరగలేదు కెప్టెన్ని డ్రాప్ చేయడం అనేది. డ్రాప్ చేశారా ఆప్టెడ్ అవుటా అంటే ఆప్టెడ్ అవుట్, రెస్ట్ ఇవ్వడం అన్నీ కూడా మాటలు. డ్రాప్ చేశారని అనుకోవాలి. అది బ్యాటింగ్ కూడా అలాగే ఉంది కదా. వాటెవర్, సిడ్నీలో మన వాళ్ళు పుంజుకుంటారు మళ్ళీ. సిరీస్లో మొత్తంలో చూస్తే ఏంటంటే ఆస్ట్రేలియా అప్పర్ హ్యాండ్గా ఉంది. పర్త్లో కూడా స్టార్టింగ్లో వాళ్ళు అప్పర్ హ్యాండ్, మన వాళ్ళు ఫైట్ బ్యాక్ చేశారు. బ్రిస్బేన్లో ఫైట్ బ్యాక్ చేసి డ్రా చేసుకున్నారు. అంతేగాని చాలా సందర్భాల్లో మనం ఇప్పుడు ఆ క్యాచప్, వీఆర్ ప్లేయింగ్ క్యాచప్ త్రూఅవుట్ ద సిరీస్. అలా కాకుండా ఈ సిరీస్లో ఈ మ్యాచ్లో మాత్రం డామినేట్ చేసి మనం విల్ టర్న్ ద లీఫ్. మనం పూర్తిగా సిరీస్లో బౌన్స్ బ్యాక్ అవుతారేమో సిడ్నీలో. With all the problems that team is having, let us hope for the best.